అది అందరికీ అందుబాటులో ఉండేది చేయండి, తప్పకుండా అలా జరుగుతుంది. బహుశా చర్చ కూడా జరగవచ్చు. సార్ ఈ ఎఫెక్ట్ ఇందులో ఏదో ఇన్సైడ్ కుట్ర జరుగుతుంది, అసలు ఇండస్ట్రీయే ఏపీకి తరలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందని ఎక్కువగా వినిపిస్తున్న అంశం సాధ్యమా? అసలు తరలిపోవడం అనేది ఎలా సాధ్యం అండి? రామోజీ ఫిలిం సిటీ తరలిపోతుందా? లేదు మీ 99 టీవీకి దగ్గరగా ఉన్న అన్నపూర్ణ స్టూడియో తరలిపోతుందా? అక్కడ కూడా పెరుగుతుంది పరిశ్రమ, పెరగాలని కోరుకోవటం రైట్. ఎప్పుడో మూగ మనుషులు మొదటి అవుట్డోర్ షూటింగ్ అని చెప్తుంటారు గోదావరిలో. సో గోదావరిలో కానీ విశాఖపట్నంలో బాలచంద్ర ఆమె చెన్నై నుంచి వచ్చి మరో చరిత్ర తీసాడు. మన పెళ్ళి ఎప్పుడవుతుందంటే ఈ విశాఖ ఉక్కు కట్టినప్పుడు అని వాడు పైలాన్ చూపిస్తాడు కమల్ హాసన్. కాబట్టి లొకేషన్స్ ఉన్నాయి, గతంలో కూడా జరుగుతున్నాయి. రాష్ట్రాలు రెండు అయినప్పుడు పరిశ్రమ ఒకటే. మీరు ఒకటి గుర్తించాలి, ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మీడియా సినిమా ఇవి రెండు ఒకటిగా ఉన్నాయి. అవును, అంతే కదా. మీడియా కూడా పోలేదు, ఇంకా సినిమాల సంగతి ఎక్కడ దాకా ఎందుకు. కాబట్టి పత్రికలు ఇక్కడే ఉన్నాయి, మీడియా ఉంది, ఉండాలని కూడా కాదు. ఉమ్మడి రాష్ట్రము, సెంటిమెంటు, అనేక చారిత్రక కారణాలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ కూడా ఇప్పుడు విశాఖలో రామానాయుడు స్టూడియోకి ఇచ్చారు, లేకపోతే ఇంకొంతమందికి ఇస్తామన్నారు. చిరంజీవి కూడా విశాఖలో రాగానే చాలా మంచిది అన్నారు. రాజమండ్రిలో ఎప్పుడో అసలు ఇవేమీ రాకముందే స్టూడియో ఉంది. విశాఖపట్నంలో కూడా స్టూడియోలు ఉన్నాయి, పూర్వకాలంలోనే ఉన్నాయి ఇవన్నీ. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెరిగిన మొదట్లో తొలి స్టూడియోలు అక్కడక్కడే ఉన్నాయి, రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్లో కూడా ఉంది ఇండస్ట్రీ స్టూడియో ఉందండి. ఉండింది. నేను ఆ పేరు నేను మీకు ఆ పేరు కూడా చెప్తాను. మీకు క్లోజ్ అయినాయి అవన్నీ కూడా. అప్పటి టెక్నాలజీ అది కొంచెం పేరుగా ఉండింది, అందుకనే అది ఉంది ఆ ట్రెడిషన్. ఇప్పుడు స్టూడియోలో అవసరం ఎంత, గ్రాఫిక్స్, రకరకాల పద్ధతులు వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమను పెంచుకోవాలి అని అడగడంలో, ఆశించడంలో ఏమాత్రం పొరపాటు లేదు. కానీ ఈ అల్లు అర్జున్ వివాదాన్ని దాన్ని ముడిపెట్టడము, లేదా రాజకీయంగా ఎన్డీఏ, కాంగ్రెస్, లేదా రేవంత్ పరిశ్రమ అంత అమాయకమైన అపరిపక్వమైంది కాదు. ఒక వివాదం వస్తే దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఒక దురదృష్టకరమైందని భావిస్తారే కానీ దీనికి కారణంగా పరిశ్రమనే ఇక్కడి నుంచి తీసిపోదాం. ఇప్పుడు ఉదాహరణకు నేను ఉదయం నుంచి చూస్తున్నా, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వెళ్ళి కలుస్తారు. పవన్ కళ్యాణ్ మొన్ననే అల్లూరు జిల్లాలో పర్యటన సమయంలో పరిశ్రమ ఇక్కడికి వస్తే బాగుంటుందని అన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు రక్తం నీటికన్నా రక్తం చిక్కనా అని ఎవరైనా చెప్పినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంబంధం అది ఎప్పటికీ ఉంటుంది. తెలుగుకి 56 అక్షరాలే ఉంటాయి, తెలుగుకి అన్నీ ఉంటాయి. తెలుగు వాళ్ళందరూ ఆ సినిమాలు చూస్తారు. వీటిని ఏదో రాష్ట్రాల మధ్య సమస్యలాగా లేకపోతే రెండు సంస్కృతుల మధ్య సమస్యలాగా చూడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. కానీ ఏమి కొత్తగా చెప్తారు. జగన్ హయాంలో కరోనా రావడము, కలహాలు రావడంతో కొంత అది పని జరగలేదు. ఇప్పుడేమన్నా వీళ్ళు స్వయంగా అల్లు అర్జున్ లాంటి పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖ నటుడే అక్కడ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఉప ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత ఈ అల్లు అర్జున్ వివాదంతో కొంత అది ముదిరింది కాబట్టి దాని మీద కొంత చర్చ చేసి ఒక దారికి దీన్ని తీసుకురావచ్చు. ఈ టికెట్ల సమస్యలో కూడా ఇప్పుడు ఈ సినిమాలకు తెలంగాణలో ఇవ్వకపోతే ఆంధ్రలో ఇవ్వచ్చా, ఇస్తే అప్పుడు ఎలా ఉంటుంది, ఇలాంటి మీమాంసలు చేస్తున్నాను. నేను అనుకుంటాను సంక్రాంతి ఇంకా కొంత దూరం ఉంది కాబట్టి ఈ లోపల ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం దీనికి లభిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అలాగే చంద్రబాబుని అడుగుతున్నారు, చంద్రబాబుకు రేవంత్కు ఉన్న సంబంధాలను బట్టి అని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, ఒకటి మనం స్పష్టంగా గుర్తించవచ్చు, పవన్ కళ్యాణ్ అధికారికంగా వ్యక్తిగతంగా అల్లు అర్జున్ వివాదంలో ఎప్పుడూ ఎక్కడ జోక్యం చేసుకోలేదు. ఆయన తెర వెనుక మాట్లాడారా, ప్రభావం చూపుండొచ్చు, అది వేరే విషయం. కానీ బహిరంగంగా ఆయన దీంతో తను ముడివేసుకోదలుచుకోలేదు. చిరంజీవి కూడా ఆశీర్వాదాలు, అండదండలు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆయన కూడా బయటికి రాలేదు. అంతా అయిన తర్వాత మటుకు పిలిచి అన్నం పెట్టారు. కాబట్టి ఎవరు జాగ్రత్తగా ఉంటున్నారు అందరూ కూడా. ఈ నేపథ్యంలో ఈ అంశాలు కూడా అక్కడ చర్చకు వస్తాయి. మన మీడియా కానీ, కొంతమంది రాజకీయ నాయకులు కానీ తొందర పడిపోయి దీని ఏదో ఆంధ్ర తెలంగాణ వివాదం మళ్ళీ వచ్చేస్తుంది అన్నట్టు, ఇక్కడి నుంచి పరిశ్రమ అక్కడికి తీసుకుపోతారు అన్నట్టు, లేదా పరిశ్రమని ఇదేదో సంస్కృతుల మధ్య యుద్ధం అని నేను కొన్ని కామెంట్స్ అటువంటివి చూస్తున్నా. అటువంటివి ఏమీ లేవు. ఉభయులు కూడా ఇంతవరకు కొంచెం చిన్న పొరపక్షం కూడా రాలేదు ప్రజల మధ్య కానీ, సంస్కృతుల మధ్య కానీ. రాజకీయ వివాదాలు వచ్చాయి, వ్యాపార వివాదాలు కూడా 1-2 సార్లు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వచ్చే సమస్య కూడా
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న లొకేల్స్ను ప్రకృతి సౌందర్యాన్ని ఉపయోగించుకోవాల్సింది. దాన్ని ఎవరు కాదంటారు? అరకులో ఉంటే ఎవరు కాదంటారు? లేకపోతే మదనపల్లిలో అదే పోలీస్ డైరీ అనేది సినిమా తీశారు. గోదావరి జిల్లాలో ఎలాంటివి అవన్నీ ఉన్నాయి, అవి ఇక్కడ కూడా ఉన్నాయి. అవును. కాకపోతే కేసీఆర్ గారే స్వయంగా చెప్పారండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మద్రాసు కొంచెం దగ్గరగా ఉండడం వల్ల చిత్ర పరిశ్రమ ప్రభావం పడి కొంత ఇక్కడ పెరిగింది. అది మేము కూడా దాన్ని ఇంకా కొంచెం సొంతం చేసుకోవాల్సింది, ఇక్కడ కూడా పెంచుకోవాల్సి ఉంది అన్నారు. దీన్ని కళాత్మకంగా చూడాల్సిన విషయమే తప్ప కళ లేకపోతే వ్యాపారం అన్న కోణంలో ఇదేదో పోటీలాగా చూడటం, లేకపోతే ఏదో తరలిపోతుంది ఇదేమైనా బిడారల్లా ఎడారిలో బిడారులాగా ఇవన్నీ ఏదో తరలిపోతాయని కొంతమంది అనుకుంటే అది తొందరపాటు కార్యక్రమం తప్ప అసలు రాష్ట్రాలతో ముడిపెట్టకూడదు వీటిని. పరిశ్రమకు సంబంధించిన అంశాలు వాళ్ళు చర్చించారు. సార్, ఇది చిలికి గాలివానగా మారుతుంది కాబట్టి